హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ మొబైల్లో లీప్ యాప్ ద్వారా, గవర్నమెంట్ లీప్ యాప్ ద్వారా తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పేమెంట్ పడిందా లేదా, ఏ విధంగా చూసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అలానే గవర్నమెంట్ సైట్ బిఎం పోర్టల్ ద్వారా మీరు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకొని కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పేమెంట్ స్టేటస్ చూసుకోవచ్చు. అలానే వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా కూడా మీరు తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పేమెంట్ స్టేటస్ చూసుకోవచ్చండి. అయితే ఈ వీడియోలో నేను మీకు లీప్ యాప్ ద్వారా ఎలా చూసుకోవాలనేది చాలా క్లియర్గా చెప్తాను, విత్ ప్రూఫ్స్తో సహా అయితే మాట్లాడతాను. సో అలానే ఇక్కడ మరొక సమాచారం ఏంటంటే, ఇక్కడ నేను ఒకరి ఐడి అయితే తీసుకొని అయితే లీప్ యాప్లో పేమెంట్ అనేది చెక్ చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ పేమెంట్ స్టేటస్ అనేది ఇంకా అప్డేట్ కాలేదండి లీప్ యాప్లో అయితే. కాకపోతే మీకు ముందు రోజుల్లో అప్డేట్ చేస్తారు కాబట్టి చూసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే నేను చెక్ చేసినటువంటి ఐడికి, వారికి మొబైల్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ అవడం వల్ల వారికి డబ్బులు పడినట్లు వాళ్ళకి మెసేజ్లు అనేటివి రావడం జరిగింది. ఆ మెసేజ్ని వాళ్ళు ఫార్వర్డ్ చేశారు, మాకైతే డబ్బులు పడిపోయినాయి, లీప్ యాప్లో అయితే ఇంకా అప్డేట్ కాలేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ వీడియో మీకు ముందు రోజుల్లో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేయడం జరిగిందనమాట. యాక్చువల్గా గవర్నమెంట్ వెబ్సైట్స్లో కూడా మనం చెక్ చేసుకునేటువంటి ప్రాసెస్ ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు. అయితే కొత్తగా ఈ లీప్ యాప్ అనేది తీసుకురావడం వల్ల ఈ లీప్ యాప్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలనే ప్రాసెస్ గురించి అయితే నేను క్లియర్గా చెప్తాను. అలానే ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను, వాటిని మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. అంటే గవర్నమెంట్ సైట్స్ ఉన్నాయి కదా, బిఎం పోర్టల్లో అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునే లింక్ ఇస్తాను. దీంతో పాటుగా మనమిత్ర వాట్సాప్లో కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలనే ప్రాసెస్ చెప్తాను, ట్రై చేయండి, మీకు ఓపెన్ అవుతున్నాయి అనమాట. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. ఈ లీప్ యాప్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలనే ప్రాసెస్ ఇంతవరకు ఎవరూ చెప్పలేదు, నేను మీకు చెప్తున్నాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క మొబైల్లో ప్లేస్టోర్లో లీప్ అని చెప్పి టైప్ చేయండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేయగానే ఈ విధంగా యాప్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇందులో వచ్చేసి ఇక్కడ మనకు లాగిన్ సంబంధించి క్రెడెన్షియల్స్ ఏ విధంగా అడుగుతున్నారంటే, స్టూడెంట్కి సంబంధించినటువంటి ఆధార్, అదేవిధంగా స్టూడెంట్కి సంబంధించినటువంటి పెన్ ఐడి లేదా మొబైల్ నెంబర్, స్కూల్లో మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చుంటారో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ కంపల్సరీగా అవసరం అవుతుంది. ఇక్కడ మాక్సిమం పెన్ ఐడితో ట్రై చేయండి, ఓపెన్ అయితే అవుతుందండి. పెన్ ఐడి అంటే ఏం లేదు, సో మనకు రేషన్ కార్డు ఉంటుంది కదా, ఆ నెంబరేనమాట. ఆ పెన్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వండి, లేదా స్టూడెంట్ అపార్ నెంబర్ అయితే ఇవ్వండి, లేదా మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చుంటారో ఆ నెంబర్ని అయితే ఇక్కడ ఇచ్చేసి స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఇవ్వాలి. స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఇస్తేనే ఇక్కడ ఓపెన్ అయితే అవుతుందండి, లేదంటే ఓపెన్ అయితే కావడం లేదు. సో స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. సో లాగిన్ మీద క్లిక్ చేయగానే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. అంటే ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ చేసుకొని ఉంటారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని వెరిఫై చేసుకోండి. వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా లాగిన్ అయితే అవుతారనమాట. లాగిన్ అయిన తర్వాత స్టూడెంట్ డాష్బోర్డ్లో మీరు కిందకి వచ్చినట్లయితే ఈ విధంగా తల్లికి వందనం స్టేటస్ అనే ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో మీకు ఆ ఆప్షన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు తల్లికి వందనం స్టేటస్ అనేది పెన్ ఐడి, క్లాసు, స్టూడెంట్ వివరాలన్నింటినీ కూడా ఇక్కడ చూపిస్తాయన్నమాట. సో అవన్నీ కూడా చెక్ చేసేసుకోండి. ఇక్కడ ఎలిజిబిలిటీ స్టేటస్ వచ్చేసి ఎలిజిబుల్ అని చూపిస్తుంది, కానీ పేమెంట్ స్టేటస్ అనేది ఇంకా అప్డేట్ అయితే కాలేదన్నమాట. అయితే ఈ యొక్క ఐడి నేను చెక్ చేశాను కదా, వీరికి సంబంధించి పేమెంట్ అయితే డబ్బులు అనేవి పడిపోవడం జరిగిందండి. సో వాళ్ళు మనకు మెసేజ్ కూడా పంపించారనమాట. సో ఆ యొక్క మెసేజ్ని అయితే నేను ఫార్వర్డ్ అయితే చేస్తాను, మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఫార్వర్డ్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఈ విధంగా మీరు ఈ యొక్క యాప్లో, అంటే లీప్ యాప్లో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి అనే దాని మీద క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరిగింది. ఇప్పుడు నేను మీకు మన యొక్క గవర్నమెంట్ సైట్స్ అయినటువంటి బిఎం పోర్టల్లో ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనేది కూడా నేను మీకు చెక్ చేసి చూపిస్తాను, చూడండి. సో దీని కొరకు మీరు వచ్చేసి, సో అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా స్కీమ్ అనేది తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ వచ్చేసి 2026-27 సెలెక్ట్ చేసుకోండి. సెర్చ్ బై మదర్, ఫాదర్, గార్డియన్, చైల్డ్, ఇలా మీరు మదర్ని అయితే ఇవ్వండి. తర్వాత మదర్ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు క్యాప్చా కోడ్ అయితే వస్తుంది. ఆ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఇచ్చేసి, సో ఓటీపీ అనేది వెళ్తుంది కదా మొబైల్ నెంబర్కి, ఆ ఓటీపీని వెరిఫై చేసేసుకోండి. సో అప్లికేషన్ స్టేటస్లు అనేది కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత మీకు పేమెంట్ స్టేటస్ అనేది ఉంటుంది, దాన్ని చూసుకోవచ్చు. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఇంకా కూడా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్లో ఇంకా పేమెంట్ స్టేటస్లు అనేవి అప్డేట్ అయితే చేయలేరు కాబట్టి మనకి ఇంకా కూడా ఓపెన్ అవ్వు. కేవలం అప్లికేషన్ స్టేటస్ మాత్రమే ఎలిజిబుల్ అయి చూపిస్తుందండి. సో అక్కడి వరకు మాత్రమే మనం చూసుకోగలము. ముందు రోజుల్లో మీకు అర్థమవుతుంది పేమెంట్ స్టేటస్లు అనేవి ఓపెన్ అయినప్పుడు నేను వీడియో చేస్తాను.
ఓకేనా? సో ఇక్కడ వరకు క్లియర్. ఇక మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఉంది కదా, సో దాంట్లో కూడా మీరు హాయ్ అని మెసేజ్ పెట్టినట్లయితే సేవని ఎంచుకోండి అని అడుగుతుంది. సేవని ఎంచుకోండి అనే ఆప్షన్లో ఏదైనా ఒక సేవని ఎంచుకోండి అని అడుగుతుంది. అక్కడ మీరు కొంచెం కిందకి స్క్రాల్ చేసినట్లయితే తల్లికి వందనం అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఆ తల్లికి వందనం అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పిల్లవాడి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేసి నిర్ధారించడం మీద క్లిక్ చేయండి. ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మీకు ఈ యొక్క స్టేటస్ అనేది అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబుల్ కదా చూపిస్తుంది. ఎలిజిబుల్ అయిన తర్వాత పేమెంట్ స్టేటస్ కూడా అక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే ప్రాసెస్ని అయితే వివరంగా ఈ వీడియోలో అయితే తెలియజేశాను. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు ముందుగా చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరైతే ఇనెలిజిబుల్ లిస్ట్లో వచ్చున్నారో, పేమెంట్ రాని వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఏ విధంగా గ్రీవెన్స్ అప్లికేషన్ రైజ్ చేయాలనే వీడియో అనేది నేను తప్పకుండా వీడియో అనేది పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? సో మీకు అన్నీ కూడా ఉపయోగపడే విధంగా వీడియోస్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.